మేక్ అమెరికా గ్రేట్ అగ్తే నిదానంతో పదవిలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ పై కఠిన విధానాలను అవలంబిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవలే ఓపీటీని రద్దు చేస్తామంటూ చట్టసభలో బిల్లు ప్రవేశపెట్టారు. అమెరికా వెళ్లి చదువుకునే విద్యార్థులకు చదువు పూర్తవగానే దానికి సంబంధించిన పనిలో అనుభవం పొందేందుకు ఇచ్చే అవకాశాన్ని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు. బ్యాచిలర్స్, మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లే విద్యార్థులకు F1 వీసా ఇస్తారు. చదువు పూర్తయిన వెంటనే అదే వీసా మీద 12 నెలల పాటు అక్కడే ఉండి ఉద్యోగం చేసేందుకు అవకాశం ఇస్తుంది ఓపీటీ. చదువు పూర్తయిన 90 రోజుల్లోగా ఎంప్లాయ్మెంట్ అథరైజేషన్ డాక్యుమెంట్ కోసం దరఖాస్తు పెట్టుకోవాలి. అది పొందిన వెంటనే 1 సంవత్సరానికి వర్క్ పర్మిట్ లభిస్తుంది. ఈ ఏడాది పాటు విద్యార్థులు ఉద్యోగం చేయవచ్చా లేదా ఇంటర్న్షిప్, వాలంటీర్లుగా కూడా చేయవచ్చు. అయితే STEM సబ్జెక్టులు చదివిన విద్యార్థులకు ఏడాది తర్వాత మరో 24 నెలలు అంటే 2 ఏళ్లు ఓపీటీకి అనుమతి ఉంటుంది. ఈ 36 నెలల్లోగా H1B వీసా స్పాన్సర్ చేసే ఉద్యోగం వెతుక్కొని లాటరీలో వీసా వచ్చేస్తే అమెరికాలోనే ఉంటూ ఉద్యోగం కొనసాగించవచ్చు. లేకపోతే 36 నెలల తర్వాత స్టూడెంట్స్ వీసా పూర్తిగా రద్దు అవుతుంది. విద్యార్థులు స్వదేశాలకు తిరిగి వెళ్లిపోవాలి. STEM లో లేని విద్యార్థులు అంటే ఆర్థిక శాస్త్రం, చరిత్ర, ఇంగ్లీష్ లిటరేచర్ మొదలైన సబ్జెక్టులు చదువుకునే వాళ్ళకి మాత్రం 1 ఏడాది మాత్రమే ఓపీటీ ఉంటుంది. ఈలోగా వాళ్ళు H1B ఉద్యోగాలు వెతుక్కోవాలి.